నమస్తే అండి. నేను కవితని. ఇక్కడ అమెరికాకు వచ్చినప్పుడు పాప వాళ్ళ ఇంటి దగ్గర, ఇక్కడ వాళ్ళు ఉండే సిటీ దగ్గర శ్లోకమియా వాటర్ ఫాల్స్ అని ఉండేదంటండి. చాలా పెద్ద జలాశయం ఇది చూసేదానికి. నేను సమ్మర్లో వెళ్ళాను కాబట్టి ఇంత మాత్రం క్లియర్గా కనపడుతున్నది. అదే వింటర్ సీజన్లో అయితే, రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ అసలు ఏమీ కనపడవండి. ఆ వాటర్ సౌండ్ తప్ప ఇంకేమీ కనపడవంట. అంతా మబ్బులు వేసుకొని చీకటి కమ్మేసి మంచు పొగ ఒక్కటే కనపడుతుంది అని చెప్తున్నారు. చాలా బాగుందండి. అందులో మేము ఈవినింగ్ టైం సన్సెట్ టైంకి వెళ్ళాం కాబట్టి ఇటుపక్క పరమట పక్కన సూర్యుడు కిరణాలు ఆ వాటర్ ఫ్లో పైన పడుతూ, ఆ జలాశయం పైన పడుతూ ఉంటే ఎంత బాగున్నాయో. ఆ కొండల మధ్యలోంచి ఆ పైన ఆ చెట్లు, ఇటు సైడు సూర్యకిరణాలు, ఆయన బాగుందండి. చాలా బాగున్నది. ఇది చాలా పెద్దదండి. ఈ జలాశయం పైనుంచి కిందకి లోతు దాదాపు 2000 మధ్యలో ఉంటుందని చెప్తున్నారు అడుగులు. చాలా పెద్ద జలాశయం అండి. అసలు ఆ సౌండ్ అక్కడ నిల్చుకొని ఉంటే ఆ సౌండ్ ఏమీ మాట్లాడడానికి లేదండి. అట్లాగే ఇంకొంచెం ముందుకెళ్తే అసలు ఈ గార్డెన్ను ఎంత బాగున్నాయో. చెట్లు, రోజా చెట్లు, అవి చాలా పొడవుగా, పుదీన చెట్లు చూడండి చాలా పొడవుగా పెరుగున్నాయి. పెద్ద పెద్దవిగా అవి కలర్ రోసెస్ మధ్యలో చాలా బాగున్నాయండి. వాకింగ్ టైంలో అసలు ఇది ఇట్లా మెయింటైనింగ్ చేసి, అంటే ఈ క్లైమేట్కి ఇట్లాగ వస్తాయి అనిపిస్తుంది చెట్లు. అట్లాగే ఇంకొక పక్కన వాకింగ్ ట్రాక్ పైన వెళ్తూ ఉంటే ఒక చిన్న హౌస్ పక్కనే అన్నమాట వాళ్ళు చిన్న గార్డెన్ లాగా పెట్టుకున్నారు. పుదీనా అండి అది. చాలా పెద్ద చెట్లు పుదీనా. ఇక్కడ పుదీనా బాగా గ్రో అయ్యేటట్టున్నాయి. అట్లాగే అటు సైడ్ పాలాకు కూడా ఉందండి చిన్న టబ్లో. ఇట్లా ఇటు సైడ్ రకరకాల బంతులు అనుకుంటా ఇవి. చిన్న సన్ఫ్లవర్ చెట్లాగా ఉన్నాయి కానీ బంతులు అంటే ఇవి చామంతులు అంటే ఇవి కూడా ఒక రకమైన చామంతులు. అటు సైడ్ పాలాకు వేసిన చిన్న టబ్లో ఇలా అన్నీ అండి. ఏదైనా ఇక్కడ చూశాను కాబట్టి కొంచెం ఒక వీడియో తీసి పెడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.